ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి పీక్స్కు చేరుకుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ తేదీ కౌంట్డౌన్ కూడా మొదలైంది. దీంతో ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడాలతో పాటు ప్రధానంగా తప్పుడు సమాచారాలకు కౌంటర్స్ ఇవ్వడంలో పార్టీలు మునిగిపోయాయి. అయితే తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే విషయంలో వైసీపీ ముందుందనే చెప్పాలి. ఈ సమయంలో ఆ పార్టీకున్న బలమైన సోషల్ మీడియా సైన్యం సక్సెస్ అయిందనే భావించాలి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మరో 2 వారాల సమయం మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. మే 13న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి సమస్యను వైసీపీ బలంగా ఎదుర్కొంటుందని టాకు. వైసీపీపై బురద జల్లే ప్రయత్నాల్లో భాగంగా ప్రత్యర్థులు పూర్తి అవాస్తవాలను, సత్య దూరాలను సమాజంలోకి తెచ్చి తమకున్న మీడియా బలంతో వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు ఏపీ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సుమారు 4.5 వేల మందితో బలంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా సైన్యం పెర్ఫార్మెన్స్ అద్భుతమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ అద్భుత పనితీరు కనబరుస్తుంది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జు సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతిపక్షాల దురుద్దేశపూరిత ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడుతూ రాష్ట్రంలోని ప్రతి ఓటరుకు ఖచ్చితమైన సమాచారం చేరేలా చూడటం వింగ్ మిషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇదే సమయంలో అనేక ప్లాట్ఫామ్లలో పార్టీ అధికారిక సోషల్ మీడియా ఛానల్తో పాటు వైసీపీని ఫాలో అవుతున్న సుమారు 1 మిలియన్ ఫాలోవర్లకు పార్టీ కార్యక్రమాల నుంచి సమాచారాన్ని పంచుకోవడంలో, ప్రస్తుత సంఘటనల గురించి అవగాహనతో కూడిన విశ్లేషణలను అందించడంలో చురుకుగా పాల్గొంటున్నారు అని భార్గవ్ హైలైట్ చేశారు. ఇదే సమయంలో పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తుల భారీ నెట్వర్క్ తమకు ఉందని తెలిపిన భార్గవ్ జిల్లా స్థాయిలో సోషల్ మీడియా కమిటీ, నియోజకవర్గ స్థాయిలో మరొక సోషల్ మీడియా కమిటీలతో పాటు మండల స్థాయి వరకు నెట్వర్క్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరును చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఫాలోవర్స్లో తమకున్న బలాన్ని వివరించిన భార్గవ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్లో వైసీపీ అధికారిక ఖాతా 8.86 లక్షల మంది అనుచరులను కలిగి ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో యూట్యూబ్ ఛానల్కు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని, ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1.72 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా ఫేస్బుక్ పేజ్కి 1.2 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారని వెల్లడించారు. అదేవిధంగా పార్టీ వాట్సాప్ గ్రూపులు స్థానిక గ్రామాల నుంచి అంతర్జాతీయ కమ్యూనిటీల వరకు వ్యాపించి 1 లక్షకు పైగా క్రియాశీల సభ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమయంలో ప్రతిపక్షాల లోపాలను సమర్థవంతంగా ఎత్తిచూపుతూ సీఎం జగన్ సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చూడటమే వారి ప్రాథమిక లక్ష్యమని వివరించారు. ఇదే క్రమంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తమ సొంత పార్టీ విధానాలను వివరించడం కంటే ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, సీఎం జగన్ను దూషించడంపైనే ప్రతిపక్షాలు ఎక్కువ దృష్టి సారించాయని ఈ సందర్భంగా భార్గవ్ ఆరోపించారు. కాగా ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన జగన్ సమాచారాన్ని ప్రచారం చేసేటప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటికే వెలువడుతున్న సర్వేల ఫలితాల్లో మాక్సిమం ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తున్న సంగతి తెలిసిందే.